అందరికీ నమస్కారం. మన ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో ఏకాదశి నాడు చేయాల్సినటువంటి పూజలు ఏంటి అనే విషయం గురించి తెలుసుకుందాం. స్త్రీలు చేసే ఒకే ఒక చిన్న పొరపాటు ఆ కుటుంబానికి జీవితాంతం కోలుకోలేని దరిద్రాన్ని మోసుకొస్తుందా? కేవలం ఒకే ఒక రోజు ఒక ప్రత్యేకమైన రంగు వస్త్రం ధరించడం వలన భర్త జాతకంలో ఉన్న అపమృత్యు దోషాలన్నీ పటాపంటులైపోయి నిండు నూరేళ్ల ఆయుస్సు లభిస్తుందా? అవును, మీరు విన్నది నిజమే. రాబోయే జూలై 25 శనివారం నాడు రాబోతున్న తొలి ఏకాదశి రోజున ఆడవారు చేసే పూజ, వారు కట్టుకునే చీర రంగు మీ కుటుంబ భవిష్యత్తును మార్చబోతుంది. మీరు ఇన్నాళ్లుగా పడుతున్న ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు, వ్యాపార నష్టాలకు చరమగీతం పాడుతూ సాక్షాత్తు ఆ లక్ష్మీనారాయణుల అనుగ్రహంతో ఇంట్లో కూర్చొని తిన్నా తరగని అపారమైన ధనరాశులు మీ సొంతం కావాలంటే ఈరోజు ఆడవారు ఏ రంగు వస్తువులు ధరించాలి? పొరపాటును కూడా ఏ 3 అశుభ రంగులను ముట్టుకోకూడదు. ఈ ఏకాదశి రోజున తులసి మొక్క దగ్గర ప్రతి ఒక్కరూ చేసే ఆ భయంకరమైన తప్పేంటి అనే సంచలనాత్మక నిజాలను ఎక్కడా దాచకుండా పూర్తి ఆధారాలతో సహా ఈ వీడియోలో చాలా వివరంగా బయట చేయబోతున్నాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీ జీవితానికి పనికొచ్చే ఎన్నో నిత్య సత్యాలు మీకే అర్థమవుతాయి. ఆ కైలాసవాసుడైన పరమశివుని మరియు ఆ శ్రీ మహావిష్ణువు చల్లని ఆశీస్సులతో మీరంతా ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో కలకాలలాడుతూ ఉండాలని నేను మనసారా ప్రార్థిస్తున్నాను. హిందూ సాంప్రదాయంలో అత్యంత విశిష్టమైన పవిత్రమైన పండుగలలో ఈ తొలి ఏకాదశికి ఒక ప్రత్యేకమైన స్థానం అనేది ఉంది. ఈ ఆషాఢ మాసంలో వచ్చే ఈ శుక్లపక్ష ఏకాదశిని మనం శయన ఏకాదశి అని కూడా పిలుస్తాము. ఈ పరమ పవిత్రమైన రోజు నుంచే సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పంపై 4 నెలల పాటు యోగ నిద్రలోకి వెళ్తాడని మన పురాణాలు చెబుతున్నాయి. అయితే ఇంతటి మహిమాన్వితమైన తొలి ఏకాదశి రోజున స్త్రీలు పూజ చేసేటప్పుడు ఏ రంగు చీర ధరించాలి, అసలు ఏ రంగు వస్త్రాలు కట్టుకుంటే భర్తకు నిండు నూరేళ్ల ఆయుస్సు లభిస్తుంది, ఇంట్లో కూర్చొని తిన్నా తరగని ధన సంపదలు కలిసి వస్తాయి, అలాగే ఈరోజు పొరపాటును కూడా ఏ రంగు బట్టలు వేసుకోకూడదు అనే పూర్తి వివరాలను ఎక్కడా దాచకుండా చాలా వివరంగా తెలుసుకుందాం. దయచేసి చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేయండి. మీ సపోర్ట్ మాకు ఎంతో ముఖ్యం. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. తెలుగు సంవత్సరంలో అన్ని పండుగలను వెంట పెట్టుకొచ్చే మొదటి పండుగ ఈ తొలి ఏకాదశి. సంవత్సరం మొత్తంలో మనకు 24 ఏకాదశులు వస్తాయి. ఏకాదశి అంటే 11 అని అర్థం. మన శరీరంలోని 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు మరియు వీటన్నింటినీ నడిపించే మనస్సు ఈ 11ని ఏకోన్ముఖంగా చేసి భగవంతునిపై లగ్నం చేసే పవిత్రమైన సమయమే ఏకాదశి. ఈ రోజు నుంచే పవిత్రమైన చాతుర్మాస్య దీక్షలు, గోపద్మ వ్రతం కూడా ప్రారంభమవుతాయి. ఈ రోజు నుంచి సూర్యుడు ఉత్తర దిశ నుంచి దక్షిణ దిశ వైపునకు ప్రయాణిస్తాడు. అంటే దక్షిణాయనం ప్రారంభం అవుతుంది. వాతావరణంలో వచ్చే ఈ మార్పుల వల్ల మన శరీరంలో బద్ధకం పెరగకుండా, రోగాలు దరి చేరకుండా ఇంద్రియ నిగ్రహాన్ని పెంచడమే ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం. తొలి ఏకాదశి రోజున పూజ గదిని శుభ్రం చేసుకుని విష్ణుమూర్తి లేదా వెంకటేశ్వర స్వామి పటానికి పసుపు కుంకుమలు పెట్టి పూలతో అలంకరించుకోవాలి. ఈరోజు స్వామి వారి ముందు పిండి దీపం పెడితే మీ కోరికలు చాలా త్వరగా నెరవేరుతాయి. బియ్యపు పిండిలో చిటికెడు పసుపు, కొద్దిగా బెల్లం, నీళ్లు లేదా పాలు కలిపి ప్రమిదగా తయారు చేసుకోవాలి. ఆ ప్రమిదలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి 3 ఒత్తులు వేసి దీపారాధన చేయాలి. మీ వీలును బట్టి 1, 3, 5 లేదా 7 పిండి దీపాలను వెలిగించవచ్చు. పూజ చేసేటప్పుడు స్త్రీలు కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలి. చేతులకు మట్టి గాజులు, నుదుటిన కుంకుమ బొట్టు, జడలో పూలు ధరించాలి. పెళ్ళైన వారైతే మంగళసూత్రాన్ని సరిచేసుకుని పూజలో కూర్చోవాలి. అలాగే
తొలి ఏకాదశికి ముందు రోజైన దశమి నాడే స్త్రీలు చేతులకు గోరింటాకు పెట్టుకోవడం వలన లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగి దీర్ఘ సుమంగళ ప్రాప్తి లభిస్తుంది. మీ ఇంట్లో తీవ్రమైన ఆర్థిక కష్టాలు ఉంటే ఈ ఏకాదశి నాడు ఒక కొత్త దక్షిణామృత శంఖాన్ని కొనుగోలు చేసి ఇంటిని తెచ్చుకోండి. శంఖం సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం, విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనది. ఈరోజు ఇంట్లో శంఖాన్ని ఉంచి పూజ చేయడం వలన నరకారాత్మక శక్తులు దరిద్రపోతాయి, అపారమైన సానుకూల ప్రవేశిస్తుంది. అలాగే చాలామంది చేసే ఒక పెద్ద తప్పేంటంటే ఏకాదశి రోజు తులసి మొక్కకు నీళ్లు పోస్తుంటారు. కానీ శాస్త్రాల ప్రకారం ఏకాదశి నాడు తులసమ్మ ఉపవాసం ఉంటుంది కాబట్టి ఈరోజు నీళ్లకు బదులుగా కేవలం 2 చుక్కల పాలు మాత్రమే తులసి మొదట్లో పోసి నమస్కరించుకోవాలి. దీనివల్ల సంవత్సరం పొడవునా మీకు ధనలోటు అనేది ఉండదు. ఏకాదశి అంటేనే లంకనం లేదా ఉపవాస దీక్ష. ఈ దీక్షను ఆచరించాలనుకునేవారు అంతకు ముందు రోజు రాత్రి నుంచే అల్పాహారం తీసుకుని జీర్ణ వ్యవస్థను సిద్ధం చేయాలి. ఏకాదశి రోజు ఏమీ తినకుండా ఉపవాసం ఉండడం ఉత్తమం. ఒకవేళ ఓపిక లేని వారు పాలు పండ్లు తీసుకోవచ్చు. అది కూడా సాధ్యం కాని వారు ఒక పూట భోజనం చేసి ఏకభుక్తంగా ఉండవచ్చు. మరుసటి రోజు అంటే ద్వాదశి నాడు తెల్లవారుజామునే ఆలయాన్ని దర్శించుకుని ద్వాదశి పారణ అంటే ఆహారం తీసుకోవడం చేయాలి. అయితే ఉపవాసం ఉన్నాము కదా అని బాధపడుతూ ఎప్పుడు టైం అయిపోతుందా అని ఎదురు చూస్తూ ఉండకూడదు. దానికన్నా ప్రశాంతంగా ఏదో ఒకటి తిని మనసును భగవంతునిపై లగ్నం చేస్తేనే 1000 రెట్ల ఎక్కువ ఫలితం వస్తుంది. 8 ఏళ్లలోపు పిల్లలు, వృద్ధులు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఉపవాసం ఉండకపోయినా ఎలాంటి దోషం లేదు. ఇక అత్యంత ముఖ్యమైన విషయానికి వస్తే ఈ తొలి ఏకాదశి రోజున ఆడవారు ఉదయాన్నే తలస్నానం చేసిన తరువాత ఎరుపు రంగు లేదా పసుపు రంగు దుస్తులను ధరించాలి. ఎరుపు రంగు సాక్షాత్తు లక్ష్మీదేవికి ఇష్టమైనది. ఇది సౌభాగ్యానికి ప్రతీక. పసుపు రంగు పీతాంబరధారి అయిన శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతిపాత్రమైనది. ఈ రోజున ఆడవారు ఎరుపు లేదా పసుపు రంగు చీరలు, వీలైతే పసుపు చీరకు ఎరుపు అంచు ఉన్నవి కట్టుకోవడం వలన వారి మాంగళ్య బలం విపరీతంగా పెరుగుతుంది. భర్తకు ఉన్న అపమృత్యు దోషాలన్నీ, గ్రహ దోషాలు, నరదిష్టి పటాపంచలైపోతాయి. ఆయన చేపట్టే వ్యాపారాలు, ఉద్యోగాల్లో ఊహించని రాజయోగం పడుతుంది. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. చీరలు కట్టని యువతులు కూడా ఎరుపు లేదా పసుపు రంగు పంజాబీ డ్రెస్సులు ధరించవచ్చు. ఈరోజు కొత్త బట్టలు వేసుకుంటే మంచిది. లేదంటే శుభ్రంగా ఉతికి ఇస్త్రీ చేసిన బట్టలు వేసుకోవాలి. తొలి ఏకాదశి రోజున స్త్రీలు కానీ పురుషులు కానీ పొరపాటును కూడా నలుపు, నీలం, ఊదా రంగు దుస్తులను ధరించకూడదు. ఎందుకంటే ఈ డార్క్ కలర్ శని భగవానుడికి, రాహుకేతువుల వంటి ఛాయాగ్రహాలకు ప్రతీకలు. ఈ పవిత్రమైన రోజున ఇలాంటి బట్టలు వేసుకుంటే సంవత్సరం పొడవునా ఊహించని కష్టాలు, అప్పుల బాధలు చుట్టుముడతాయని పండితులు హెచ్చరిస్తున్నారు. అలాగే మురికి బట్టలు అస్సలు వేసుకోకూడదు. అది దరిద్ర దేవతను మనమే ఇంట్లోకి పిలిచినట్లు అవుతుంది. చేతులకు కూడా పసుపు లేదా ఎరుపు రంగు గాజులు మాత్రమే ధరించాలి. తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తికి ప్రత్యేకంగా పేలాల పిండిని నైవేద్యంగా సమర్పిస్తారు. జొన్నలు లేదా మొక్కజొన్నలను పేలాలుగా వేయించి పొడి కొట్టి అందులో బెల్లం కలిపి ఈ ప్రసాదాన్ని తయారు చేస్తారు. ఇది గ్రీష్మ ఋతువు ముగిసి వర్ష ఋతువు ప్రారంభమయ్యే కాలం కాబట్టి వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల జలుబు, దగ్గు వంటి రోగాలు రాకుండా శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి ఈ పేలాల పిండి అద్భుతంగా పనిచేస్తుంది. ఇది మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మహిమాన్వితమైన ఈ తొలి ఏకాదశి వ్రతాన్ని నిష్ఠతో ఆచరిస్తే 1000 సంవత్సరాల తపస్సు చేసినంత భూమి, దానాలు చేసినంత పుణ్యఫలం లభిస్తుందని చెబుతున్నారు. కాబట్టి మీరందరూ ఈ నియమాలను పాటించి ఆ లక్ష్మీనారాయణ కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి.